నీ అన్నాడు. అంటే మార్కండేయుడు అడుగుతాడు. అంటే మార్కండేయుడు చిరంజీవి. శివుడు ఏం చేసిండు, నీకు జన్మ లేదు, నీకు పుట్టుడు సావుడు లేదన్నాడు. సావుడు లేదంటే అతని తోటలు ఎంతో మంది చచ్చిపోయి మళ్ళా పుట్టి మళ్ళీ చచ్చిపోయి ఆయనకి ఇసుకు పుట్టింది. ఏమి ఇది అంత ప్రపంచం అంతా ఇలాగైపోతుంది, అంత లయమైపోతుంది మళ్ళీ అంటూ అప్పుడు విష్ణు దగ్గర పోయి ఇదంతా ఎట్లా చేస్తాం చెయ్యి అని. ఏం కావాలి నీకు అన్నాడు. అంటే ఏం లేకుండా చెయ్యి, మళ్ళీ ఉన్నట్లు చెయ్యి అన్నాడు. నేను చూస్తా అన్నాడు. అలా చూసుకుంటుండగానే నిరోమయం అయిపోయింది. జగత్తు లేదు ఇక. మార్కండేయుడు ఒక్కడే కూర్చున్నాడు, ఎవ్వరు లేరు. నిరోమయం అయిపోయింది. ఏమైందంటే మళ్ళీ చూస్తే ఆ నిరోమయంలో చిన్నది ఒక ఆకు కనపడ్డది. ఆ ఆకు కనపడంగానే ఆ ఆకులో ఏముందంటే ఆ ఆకులో ఏముందంటే చిన్న ఒక పిల్లవాడు పండుకున్నాడు. ఆయన పండుకున్నాడు. చూసుకుంటూ ఉండగానే పెద్దగా అయిపోయాడు అంటే విరాట్ అయిపోయాడు. విరాట్ అంటే చూసుకుంటుండగా మహావిరాట్ అయిపోయాడు. అంటే అంతు తెలియనటువంటి మనిషి అయిపోయాడు అనమాట. ఇక ఆ మనిషి లోపల కీలు లోపల ఒక లోకం, వేళ్ళేళ్ళు ఒక లోకం, కంటి లోపల లోకం, ఎండ్రక లోపల లోకం, ఎన్ని లోకాలు ఏర్పడిపోయాయి. ఆ లోకాలల్లో పరిపాలించే వాళ్ళు దేవతలు, లోకాలను పరిపాలించే వాళ్ళు దేవతలు. వైకుంఠంలో విష్ణువు, కైలాసంలో శివుడు, సత్యలోకంలో బ్రహ్మము. ఇక వాళ్ళకి తగిన వాళ్ళంతా కూడా ఇంద్రలోకం, చంద్రలోకం, ఇవన్నీ కూడా అతని శరీరంలో చిన్న చిన్న కీళ్ళు లోపలనే ఇవన్నీ జరుగుతున్నాయి. శక్తులు కూడా అక్కడ జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, ఏమో జరుగుతున్నాయి. రకరకాలుగా వరాలు, రాక్షసులు, ధూములు, దాములు అన్నీ అయిపోతున్నాయి. అప్పుడు మార్కండేయుడు చూశాడు, ఏమి చిత్రము, నాతోటి వాళ్ళంతా ఎందరో పొట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టింటే నేను చిరంజీవి ఎందుకు ఉండాలని విరక్తి కలిగింది. ఇది ఎవరికి ఎరకలేరు. చిరంజీవి నేను ఎన్నేళ్ళు ఉండాలి, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇవంతా లోకమంతా లయమైపోతుంది, మళ్ళీ నేను ఒక్కరిని మిగులుతా, నాకు ఇది వద్దని శివుని దగ్గరికి పోయాడు. ఏమన్నాడు, శివ నాకు ఈ చిరంజీవి వద్దు అన్నాడు. చిరంజీవి వద్దు అంటే మరి ఏం కావాలయ్యా అన్నాడు. నీకు అందరి తర్వాత పోవాలి, అందరి తర్వాత రావాలనుకున్నాడంట. అదైతే నాతోన లేదు, విష్ణు దగ్గర పోన్నాడు. విష్ణు దగ్గర పోయంటే విష్ణు దగ్గర పోతా కానీ అది ఏమనాలి అన్నాడు. అప్పుడు విష్ణునామం, నారాయణ నామం ఎవరికి మార్కండ ఎక్కించాడు. అది నారాయణ ఉంది. అప్పుడు నారాయణ గురించి తపస్సు చేసిండు. తపస్సు చేస్తే అప్పుడు నారాయణ సాక్షాత్కారం అయ్యి, ఏం మార్కండే ఏం కావాలి నీకు, అన్నీ ఉన్నాయి కదా అంటే, నాకు అది వద్దు, చిరంజీవి నాకు వద్దు, మరి ఏం కావాలి, అందరిలాగానే పోహలే రావాలి, అందరిలాగా పోతే అది మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొత్త బట్ట ఎంత మంచిగా ఉంటుంది, ఎప్పటికొకటే బట్ట ఏం మంచిగా ఉంటుంది, మనం బట్ట వేసి బట్ట కడితే ఎంత మంచిగా ఉంటుంది, ఈ శరీరం పోయి మళ్ళీ శరీరం వస్తే ఎంత మంచిగా ఉంటుంది, ఇప్పుడు పిల్లవాడు పోయి ముసలోడు పోయి పిల్లవాడు అయిపోతే ఎంత మంచిగా ఉంటుంది, మళ్ళా పిల్లవాడు మళ్ళీ చచ్చి మళ్ళీ ముసలోడై మళ్ళీ చచ్చి మళ్ళీ ఎంత మంచిగా ఉంటుంది, ఇదే సృష్టి బాగుంది స్వామి, నాకు అదే అన్నాడంట. అప్పుడు ఆయన చిరంజీవి రద్దు చేసుకున్నాడు. ఇక ఒకటి, ఇంకొకటి ఏం చేస్తున్నామంటే చాలామంది ఈ విష్ణుశ్వర బ్రహ్మల్ని కథలలో ఏం చేస్తారంటే ఉన్నది లేకుండా చేస్తారు, లేదు ఉన్నట్లు చేస్తారు. నరసింహ అవతారం ఎత్తినాక ఆయన ఒక అవి హిరణ్యకశిపుడు సంహారం అయిపోయాడు. అక్కడ ఆ కోపం తగ్గలేదు ఆయనకు. కోపం తగ్గకపోతే అప్పుడు ప్రహ్లాదుడు ఒక నారాయణ నామస్మరణ చేసిండు, చల్లగా అయ్యిండు. చల్లగా అయినాక ఏం చేసిండు, చల్లగా అయినాక ప్రహ్లాదునికి వరం ఇచ్చి నువ్వు రాజుగా ఉండు అని వెళ్ళిపోయిండు. అక్కడ ఎక్కడ పోయిండు, ఆయనకు భార్యలు ఇద్దరు కదా, నారాయణమూర్తికి భార్యలు ఇద్దరు కదా, ఒక భార్య లేదు అక్కడ, వైకుంఠంలో లేడు. అక్కడ ఎక్కడ పోయింది, ఆమె శంతుగూడెంలో పుట్టింది. ఏమంటే భూలక్ష్మి శంతుగూడెంలో పుట్టింది. ఆమె జరిగితేనే ఆయన శాంతి అవుతాడు. అక్కడ ఎక్కడ ఉన్నది, ఆ శంతుగూడెంలో కూడా మేడి చెట్లో పండ్లై ఉన్నది.
మేడి చెట్ల పండ్లు అవి ఉంటే ఆయన ఏం చేసిండంటే నరసింహస్వామి ఆ గోర్లు మంటలు వేసినాయి. ఇంకా అన్ని తగ్గింది కానీ గోర్లు మంట తగ్గలేదు. ఇది ఉన్న ఇది స్టోరీ ఇట్లా ఉంది. ప్రహ్లాదుడు చూడగానే ఆయన కోపం పోయింది, కానీ గోర్లు మంట తగ్గలేవు. ఆ శీర్షుడు కదా, గోర్లు మంట తగ్గలేదు. అంటే హిరణ్యకశిపుని వాడు బ్రాహ్మణుడే, కానీ ఆయన పాపం గోర్లకు అంటుకున్నది. అప్పుడు ఏం చేసిండు, సెంతుగూడెం వెళ్ళిపోయాడు. సెంతుగూడెం వెళ్ళిపోయి అక్కడ మేడి చెట్టు ఉంది. ఆ మేడి చెట్టుకు భూలక్ష్మి వెలుగుతుంది. ఆమె పేరు సెంచులక్ష్మి. భూలక్ష్మి వెలుగుతున్నది. ఎప్పుడైతే ఆ మేడి చెట్టుకు గోర్లు తలిగించిండో ఈ గోర్లు చల్లగైనాయి. అప్పుడు ఆదిలక్ష్మి ఆయన కలుసుకున్నది. ఇక్కడ అక్కడ కొన్ని రోజులు నరసింహస్వామి ఆ సెంతుగూడెంలో కాలం గడిపిండు. సెంతుగూడెంలో కాలం గడిపి ప్రశాంతంగా ఉన్నాడు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన శక్తి తగ్గకపోతే శివుడు వచ్చి మళ్ళీ యుద్ధం చేసి సమాధానం చేసిండు. అన్ని ఏదో ఒకటి తెచ్చి అది లేదట, చరిత్ర లేదు. వీళ్ళు రకరకాలుగా ఒక్కొక్కరు పుట్టిస్తారు. ఇంకొకటి ఏం చెప్తున్నా, సుదర్శన చక్రము విష్ణు చేతిలో ఉంటుంది. అది ఎవరి చేతిలో ఉండదు. ఎవరు చెప్తే వినరు.